ఈ చెట్టు పేరు తెల్ల జిల్లడి చెట్టు. ఈ తెల్ల జిల్లడి చెట్టుకి ఇక్కడ కాయ ఉంది కదా, ఈ కాయని సేకరించుకోవాలి. ఈ కాయ లోపల పత్తి ఉంటుంది, పాలు వస్తాయి. ఈ పాలు కన్నులో పడితే చాలా ప్రమాదము, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ తెల్ల జిల్లడిలోన పత్తి ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో కానీ, ఈ ఆదివారం అమావాస్య గడియల్లో కానీ ఈ పత్తిని సేకరించుకొని ఈ పత్తితోని ఒత్తులు వెలిగించి శివునికి, ఇది చూడండి, ఇవన్నీ విత్తనాలు తీసేస్తే ఇది మొత్తం పత్తి. ఈ పత్తితోని దీపం వెలిగించాలి శివునికి కానీ వినాయకునికి కానీ. చాలా విశేషమైనది. ఈ చెట్టు యొక్క వేరు తీసుకొని బీరువాలో పెట్టుకుంటే ఐశ్వర్యం బాగా కలుగుతుంది, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఎక్కడైనా వ్యాపారం పెట్టినటువంటి స్థలంలో విఘ్నేశ్వర స్వరూపమైనటువంటి తెల్ల జిల్లడి చెట్టు యొక్క వేరు కానీ, ఈ వేరు ఖచ్చితంగా మనకు శుభం వస్తుంది. దీని పత్తి ప్రధానమైనది, అందరూ సేకరించుకోండి. అమావాస్య గడియలో, గ్రహణ గడియలో కూడా తీసుకోవచ్చు. దీని చాలా శుభకరమైన